నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నా బాబుకు పాలు మరిపించిన తర్వాత 15 రోజులు బాగుండి తర్వాత అసలు బాగులేడు. అన్నం తినట్లా. ఏ హాస్పిటల్ తీసుకెళ్లి మెడిసిన్ వాడినా తగ్గట్లా. విజయవాడ కందుకూరు కళ్యాణ మండపంలో తైలాభిషేకం రాయిగా జ్వరం నుంచి స్వస్థత కలిగిందన్న బాబు సాక్ష్యం నేను విన్నా. ఆ బాబు జ్వరం నుంచి స్వస్థత పొందుకుండు. నా బాబుకు రాసుకుంటే నా బాబుకు కూడా ఈ అన్నం తింటాడు. ఈ బాబులో పీడిస్తున్న ఈ అనేక సమస్యల నుంచి విడుదల పొందుతుడని నేను ఎంతో ఏడ్చుకొని డాక్టర్ దగ్గర తెచ్చిన సిరప్లు కూడా పోయకుండా నైట్ ప్రార్థించుకొని, దేవా నా బిడ్డకు స్వస్థత కలిగించు, అందరూ నన్ను పాలు మరిపించారని, నువ్వే బిడ్డ నాశనం చేసినవని అంటుండ్రు. నా బిడ్డకు స్వస్థత కలిగితే నీ సన్నిధిలో సాక్ష్యం అని నేను ప్రార్థన చేసుకొని పూసుకున్నా. అని ఊపిరాడని జలుబు నుంచి, భయంకరమైన జ్వరం నుంచి, విరోచనాల నుంచి, తినలేని స్థితి నుంచి నా దేవుడు స్వస్థత కలిగించి తైలం రాసి పడుకోబెట్టిన తెల్లారి నుంచే నా కొడుకు లేచి తిరగగలిగాడు, తినగలిగాడు, అనేక బాధల నుంచి స్వస్థత పొందుకున్నాడు.